నీవు కబ్జా చేసిన భూమి వక్ఫ్ బోర్డుది కాదని నిరూపిస్తావా అంటూ మంత్రి గంగుల కమలాకర్కు సవాల్ విసిరారు మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ మోషిన్ అహ్మద్ ఖాన్. కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో మాట్లాడిన ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గంగుల ముస్లింలకు ఏం చేశారని ప్రశ్నించారు. ముస్లింలను అణగదొక్కి ప్రస్తుతం ఎన్నికల్లో ఓట్ల కోసం మొసలి కన్నీరు కారుస్తున్నాడని విమర్శించారు. కొత్తపల్లి మండలం ఖాజీపూర్ గ్రామంలోని ఈద్గా కతీఫ్ ఇనాం భూమి 34 ఎకరాలను తప్పుడు ధృవీకరణ పత్రాలతో తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడన్నారు. గంగులకు దమ్ముంటే ఆ 34 ఎకరాల భూమి వక్ఫ్ బోర్డుది కాదని నిరూపించాలని డిమాండ్ చేశారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని, తేదీ సమయం చెబితే తాము కరీంనగర్లోని ఏ మసీదు వద్దనైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. ఈ ఎన్నికల్లో ముస్లింలు ఎవరు గంగుల కమలాకర్కు ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు. దళిత భక్తులు 10 లక్షలు, ముస్లిం 1 లక్ష, మాకెందుకు ఇయ్యారు 10 లక్షలు? చదువుకొని మాకు అభివృద్ధి ఏం చేసింది? మనకు అభివృద్ధి అంటే నువ్వు పర్సంటేజ్ కాదు. అభివృద్ధి అంటే నువ్వు 10 మంది ముస్లింలు లోపలికి నువ్వేం లేవు. మనం ఎలక్షన్ రాగానే ఖబరస్థాన్ అంటాడు, ఇదే అభివృద్ధి, మీరు పోవాలి అలా సావాలి. షాదీ ఖాన్ అసలు మన నౌకరే లేదు, వాడు షాదీ అని చెప్తారు. బాగా భరించిన 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు భరించలేదు. మరి ఏందో ఇంకొన్నాళ్ళు మేము చెప్తాం. మేము కూడా గల్లి తీసుకొని రోడ్లు ఒకటే మనసులో కోటే వెళ్ళాలి. ఈ సంవత్సరం ఈ 5 సంవత్సరాలు మళ్ళీ ఒకే ఇంట్లో అక్కడనే పుట్టినే అక్కడనే టౌన్ ప్రెసిడెంట్ బాగా చేసి తొక్కుతుండు. ముస్లింలు తొక్కిండు 15 సంవత్సరాలు. ఇప్పుడు ఈయన మళ్ళా గెలిస్తే ఉన్న మా వక్ఫ్ భూమికి మాకు ఖతరా ఉంటుంది, డేంజర్ ఉంటుంది. ఈయన మళ్ళా వక్ఫ్ భూములు ఎంత కబ్జా చేస్తాడు? తెలంగాణలో ఏ ఎమ్మెల్యే ఏ మంత్రిని కూడా ఏ ముస్లిం ఇల్లు కనీసం ఒకసారి పోయి చూడాలి. అక్కడ రేపులాన్ని టౌన్లో ఉన్నది పోయి అక్కడ ఏమని నువ్వు కాదు టీఆర్ఎస్ క్యాండిడేట్ వాళ్ళు అడుగుతారు, టీఆర్ఎస్ నాయకులు కోరు మాట్లాడే వాళ్ళు కనీసం ఏమైందమ్మా 35 అనాలి కదా. ఇప్పటిదాకా పోలీస్ కేసు కాదు, ఎందుకు కాలే? దాని రాష్ట్రం నువ్వే ఉన్నావు. ఇప్పుడు దీన్ని మనం ఎట్లా గుర్తు చెప్పాలో ఆయనకు 34 చెప్తాం. ఇప్పుడు మేము కూడా జిఎస్సీ పెట్టాం. నేను కూడా రాజీనామా పెడతాను టీఆర్ఎస్కు పెట్టిగా. నేను కూడా డైలీ మా కమిటీ కూడా అవసరమైతే 4 కమిటీ పెట్టి ప్రతి వాడకపోయి ఒకటే కమలాకర్కు ఓటేయారు. ఎవరికైనా ఇష్టం, మేము వేరే పార్టీకి ఎవ్వరు చెప్పాం ఎవరికైనా ఇష్టం వేసుకొని కమలాకర్కి వేస్తే మళ్ళీ మీ ఉళ్ళు ఉన్నాయి, మాకు భూములు ఉన్నాయి, మాకు కాంప్లెక్స్ ఉన్నాయి, ఇంకా ఏదైనా చేయవచ్చు. కమలాకర్కు మళ్ళీ గెలిపిస్తే మాకు ప్రమాదం ఉంది. నువ్వు తీసుకోలేదా? మేము కోర్టు వేసింది. నువ్వు ఏ మసీద్ కాడతా నువ్వు టైం చెప్పు, మేము వస్తాం. నువ్వు రా మాట్లాడతాం. నువ్వు కబ్జా చేసుకోవా చేయలేదా? నువ్వు ఇల్లు సుమారు గుడ్డగా పెట్టావా లేదా? చర్చకు మేము సిద్ధం. ఎక్కడంటే టైం నువ్వే చెప్పు, ప్లేస్ నువ్వే చెప్పు. ఏ మసీద్ కదా మేము వస్తాం, ప్రూఫ్తో వస్తాం.